వారణాసి దాదాపుగా గ్లిమ్స్ రిలీజ్ అయ్యి మనకి 2 days అయితే అవుతుందన్నమాట. కానీ అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని రీవాచ్ చేస్తూ చాలా విషయాల్ని గమనిస్తున్నారు. ఆ గమనికలో నేను సోషల్ మీడియాలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ సీన్ అనమాట. ఇదైతే కంప్లీట్గా నిజంగా చెప్పాలంటే రాజమౌళి గారికి అలాంటి ఐడియా ఎలా తట్టింది? రావణాసుడిని చంపడానికి వానర సేనంతా కలిపి దానిపైన రాముడిని నించోపెట్టారనమాట. అండ్ ఈ సీన్ మనం థియేటర్లు చూసినప్పుడు మన ఐ ఫీలింగ్ ఎలా ఉంటుందని తలుచుకుంటుంటేనే ఇప్పుడు గూజ్ బంప్స్ వస్తున్నాయి. అండ్ లిటరలీ ఇదే కాదు, అంటే నాకు బాగా అన్ని సీక్వెన్సెస్ నచ్చినాయి, బట్ ఈ సీక్వెన్స్ దగ్గర నేను ఎక్కువ స్టక్ అయిపోయి ఎక్కువ రిపీట్గా చూస్తున్న సీక్వెన్స్ ఇది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు చూడండి ఎంఎం కీరవాణి గారు. అంటే గ్లిమ్స్ గురించి రోజు మాట్లాడుకునే అంత గొప్పగా ఉంది కాబట్టే మనం ఇంకా తరచుగా మనం చూస్తూనే ఉంటున్నాం. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ అంతే, అంత మించి ఇంకేం చెప్పాలి. సో వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అలౌన్లో పెట్టుకుని అలా వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి తప్పకుండా.